మునుగోడు ఎమ్మెల్యే మొత్తానికి అనుకున్నది సాధించిండు. ఏం సాధించిండు? ఆయన మంత్రి అయితే అనుకున్నాడు కదా, మంత్రి అయిందా ఇట్లాంటి అనుమానం వస్తుంది కదా. మంత్రి కాదు కానీ ఆయన మంత్రి కాకముందే ఆ జిల్లాకి ఆయన నియోజకవర్గంలో కొన్ని సపరేట్ రూల్స్ పెట్టుకున్నాడు. మద్యం పాలసీ మీద నిన్నటి నుంచి కొత్త పాలసీ అమలవుతుంది. అన్ని జిల్లాలలో నిన్నటి నుంచి, రాష్ట్రంలో అన్ని చోట్ల ఒకే రకమైన పాలసీ నిన్నటి నుంచి కొత్తది అమలవుతుంది. అయితే చాలా రోజుల నుంచి చెప్తుండేనే రాష్ట్రం మొత్తం ఒక రూల్ ఉంటుంది కావచ్చు కానీ నా దగ్గర నా రూల్ నడుస్తుంది అని. నా రూళ్ళని పాటించటోళ్ళే ఇక్కడ అసలు టెండర్లు వెయ్యిర్రు. మీరు సిండికేట్గా ఏర్పడి టెండర్లు వెయ్యొద్దు, బెల్ట్ షాప్లకు అమ్మొద్దు, లేకపోతే పర్మిట్ రూమ్లకి పర్మిషన్ ఇవ్వ, మధ్యాహ్నం తర్వాతే షాపులు ఓపెన్ చేయాలి, ఊరికి దూరంగా పెట్టుకోవాలి. అన్నింటికంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆయన ఊరికి దూరంగా పెట్టాలి. ఇవన్నీ పెట్టిండు ఆయన కండిషన్లు. ఈ కండిషన్లకు ఒప్పుకున్నోళ్ళే నా దగ్గర టెండర్లు వెయ్యిర్రి అని చెప్పిండు. చాలా కుల్లం కుల్ల. మళ్ళీ రేపు పొద్దున వచ్చి నన్ను అనొద్దు, ఈ కండిషన్లకు ఒప్పుకున్నోళ్ళే టెండర్లు వెయ్యిర్రి అన్నారు. అయితే దాని మీద రకరకాల చర్చలు జరిగినాయి కానీ లాస్ట్కి అయితే ఆయన మాటనే నెగ్గింది. నిన్నటి నుంచి ఈ కొత్త పాలసీలో టెండర్లలో షాపులు దక్కించుకున్న వాళ్ళు నిన్నటి నుంచి నడిపిస్తున్నారు. ఆ మునుగోడ్ల కోమటిరెడ్డి ఆయన నియోజకవర్గంలో మాత్రం ఆయన చెప్పినట్టే నడిపిస్తురట. ఆయన రూల్స్నే పాటిస్తున్నారు. రాష్ట్రం మొత్తం ఒక రూల్స్ నడవచ్చు కానీ మునుగోడులో మాత్రం కోమటిరెడ్డి రూల్సే నడవాలి అన్నాడు, అట్లనే నడిపించుకుంటున్నాడు అనే చర్చ నిన్నటి నుంచి ఆ నియోజకవర్గంలో జరుగుతుంది.